ఎవ్రీ ఇయర్ జరిగే శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ హాల్ హెచ్ ప్యానెల్లో బిగ్ స్టూడియోస్ లైక్ మార్వెల్, వార్నర్ బ్రోస్, యూనివర్సల్ వారి అప్కమింగ్ ప్రాజెక్ట్కి సంబంధించి బిగ్ అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటాయి. మార్వెల్ అయితే వారి అప్కమింగ్ ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ స్లేట్ని కూడా రివీల్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక లాస్ట్ ఇయర్ మార్వెల్ ఈ శాన్ డియాగో కామిక్ కాన్ హాల్ హెచ్ ప్యానెల్లో ఆర్డీజేని డాక్టర్ డూమ్గా అనౌన్స్ చేసి ఫ్యాన్స్కి ఒక మంచి ట్రీట్ ఇచ్చారు. అయితే ఈ ఇయర్ జూలైలో జరగబోయే ఈ కామిక్ కాన్ హాల్ హెచ్ ప్యానెల్లో మార్వెల్ ఉండబోవడం లేదు. సో ఈ కామిక్ కాన్లో మార్వెల్ ఫేజ్ 6 యొక్క కంప్లీట్ స్లేట్ని అనౌన్స్ చేస్తుందని వెయిట్ చేస్తున్న మార్వెల్ ఫ్యాన్స్కు ఇది బ్యాడ్ న్యూసే. మార్వెల్ ఈ హాల్ హెచ్ ప్యానెల్లో మాత్రమే ఉండబోవడం లేదు, కానీ ఈ కామిక్ కాన్ ఈవెంట్లో ఉండబోతుంది. అలాగే వారి అప్కమింగ్ ప్రాజెక్ట్కి సంబంధించి మనకు కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వబోతుంది. మేబీ ఈ అప్డేట్స్ ఎక్కువగా మార్వెల్ నుంచి రాబోతున్న షోస్ పైన ఉండవచ్చు. ఈ శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ జరిగే వీక్లోనే ఫ్యాంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. మార్వెల్ హాల్ హెచ్ ప్యానెల్ని స్కిప్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. 2011, 2015 అండ్ 2018లో కూడా మార్వెల్ హాల్ హెచ్ ప్యానెల్లో లేదు. అలాగే రీసెంట్గా నెట్ఫ్లిక్స్ టుడుమ్ ఈవెంట్ కూడా జరిగింది. అండ్ ఈ ఈవెంట్లో నెట్ఫ్లిక్స్ నుంచి రాబోతున్న కొన్ని ప్రాజెక్ట్కి సంబంధించిన అనౌన్స్మెంట్స్ని, ట్రైలర్స్ని రిలీజ్ చేశారు. ముఖ్యంగా స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ సీజన్కి సంబంధించిన గ్లిమ్స్ని రిలీజ్ చేయడంతో పాటు రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. ఈ ఫైనల్ సీజన్ 3 వాల్యూమ్స్గా రిలీజ్ అవబోతుంది. మొదటి వాల్యూమ్ నవంబర్ 26న, సెకండ్ వాల్యూమ్ క్రిస్మస్ రోజున అండ్ థర్డ్ అండ్ ఫైనల్ వాల్యూమ్ని న్యూ ఇయర్ రోజున రిలీజ్ చేయబోతున్నారు. ఇండియా టైం ప్రకారం అయితే మొదటి వాల్యూమ్ నవంబర్ 27 మార్నింగ్ 5:30 AM, సెకండ్ వాల్యూమ్ డిసెంబర్ 26 మార్నింగ్న అండ్ ఫైనల్ వాల్యూమ్ జనవరి 1, 2026 మార్నింగ్న 5:30 AM నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవబోతున్నాయి. అలాగే లైవ్ యాక్షన్ వన్ పీస్ సీజన్ 2లో కనిపించబోతున్న టోనీ చాపర్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. ఈ ఫస్ట్ లుక్లో చాపర్ తాను పరిచయం చేసుకుంటాడు. అలాగే ఈ సీజన్ 2 2026లో రాబోతుందని అండ్ ఈ న్యూ సీజన్లో మనం న్యూ ఫ్రెండ్స్ని, న్యూ ఫోర్స్ని అలాగే తనని మీట్ అవబోతున్నారని చెబుతాడు. వన్ పీస్ యానిమీలో చాపర్ లుక్ ఎలా ఉంటుందో సేమ్ అదే లుక్లో చాపర్ మనకు ఈ లైవ్ యాక్షన్లో కూడా కనిపించబోతున్నాడు. చాపర్ సీజే అండ్ యానిమేషన్ కూడా చాలా బాగుంది. అండ్ కేవలం లుక్ మాత్రమే కాదు, అతని బాడీ లాంగ్వేజ్, అతని పర్సనాలిటీ యానిమీలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనకు ఆ క్యారెక్టర్ కనిపించింది. వాళ్ళ వెనక కనిపించేలా దాక్కోవడం, అందరి ముందు రావడానికి షై అవడం, భయపడడం, అందరూ తనని మెచ్చుకుంటున్నప్పుడు బయటికి కోపంగా ఉంటూ లోపల ఆనందపడడం, ఇలా యానిమీలో ఆ క్యారెక్టర్ ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ అదే విధంగా మనకు చాపర్ ఇక్కడ కనిపించాడు. ఈ చాపర్ క్యారెక్టర్కి మైకెల్లా హూవర్ వాయిస్ ఇచ్చింది. ఈమె రాబోతున్న సూపర్ మ్యాన్ మూవీలో కూడా నటించింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకు లూఫీ వాయిస్ వినిపిస్తుంది. అండ్ అతను చాపర్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. చాపర్ ఒక డాక్టర్ అండ్ అతను స్ట్రా హ్యాట్ క్రూలో జాయిన్ అయి వారికి డాక్టర్గా ఉంటాడు. ఈ సెకండ్ సీజన్ 2026లో రాబోతుంది అన్నారు, కానీ ఎగ్జాక్ట్ డేట్ని అయితే అనౌన్స్ చేయలేదు. మేబీ సీజన్ 1కి లాగానే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్లో ఈ సెకండ్ సీజన్ రావచ్చు. అలాగే వెన్స్డే సీజన్ 2కి సంబంధించిన ఫస్ట్ 6 minutes ఫుటేజ్ని రిలీజ్ చేశారు. అండ్ ఈ ఫుటేజ్ ఫన్నీగా చాలా బాగుంది. ఈ ఫుటేజ్లో వెన్స్డే యాడమ్స్ తన సైకిక్ ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకొని హత్యలు చేసి తప్పించుకొని తిరుగుతున్న ఒక సీరియల్ కిల్లర్ ఎక్కడున్నాడో కనిపెట్టి థింగ్తో కలిసి ఆ కిల్లర్ ఉన్న ప్లేస్కి వెళ్ళి అతన్ని పట్టుకోవడాన్ని చూపించారు. ఈ సీన్ సూపర్గా ఉంది. అలాగే ఈ సీజన్ 2 పార్ట్స్గా రిలీజ్ అవబోతుంది. మొదటి పార్ట్ ఆగస్టు 6న, రెండవ పార్ట్ సెప్టెంబర్ 3న రిలీజ్ అవబోతుంది. అలాగే స్క్విడ్ గేమ్ సీజన్ 3కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ని కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఈ స్క్విడ్ గేమ్ సిరీస్లో ఇదే చివరి సీజన్. ఈ ఫైనల్ సీజన్ జూన్ 27న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవబోతుంది. అలాగే ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన గులెర్మో డెల్ టోరో డైరెక్ట్ చేసిన ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్ హర్రర్ మూవీకి సంబంధించిన టీజర్ని కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ టీజర్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా టీజర్లోని విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ ఆ విజువల్స్ చూశాక చాలామంది ఈ మూవీ థియేటర్స్లోకి రిలీజ్ అయితే చాలా బాగుండేది అనుకుంటున్నారు. ఈ మూవీలో డాక్టర్ విక్టర్ ఫ్రాంకెన్స్టైన్గా ఆస్కార్ ఐజాక్ నటించగా అతను క్రియేట్ చేసే ది మాన్స్టర్ క్యారెక్టర్లో జేకబ్ ఎల్రోడీ నటించాడు. అలాగే నైవ్స్ అవుట్ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న వేకప్ డెడ్ మ్యాన్ ఏ నైవ్స్ అవుట్ మిస్టరీ మూవీకి సంబంధించిన డేట్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఈ మూవీ ఈ ఇయర్ డిసెంబర్ 12న రిలీజ్ అవబోతుంది. ఇంతకుముందు మూవీస్లోకి లాగానే ఈ మూవీలో కూడా బెనాయిట్ బ్లాంక్ ఒక ప్రమాదకరమైన మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడాన్ని మనకు చూపించబోతున్నారు. అయితే ఈ మూవీలో బెనాయిట్ బ్లాంక్గా నటించిన డానియల్ క్రేగ్ ఇంతకుముందు వచ్చిన 2 మూవీస్లో కనిపించిన లుక్లో కాకుండా న్యూ లుక్లో కనిపిస్తున్నాడు. అండ్ ఈ మూవీలో ఇతనితో పాటు జెర్మీ రెన్నర్, జాష్ బ్రోలిన్, కేలీ స్పైనీ,
మిలా కునీస్, జోష్ ఒకానర్, థామస్ హేడెన్ చర్చ్ వంటి స్టార్స్ నటించారు. అలాగే అవెంజర్స్ డూమ్స్డే మూవీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీ షూటింగ్ ప్రజెంట్ బహ్రెయిన్ దేశంలో జరగబోతుంది. రీసెంట్గా ఈ మూవీ క్యాష్ మెంబర్స్ ఆ దేశంలో దిగిన చాలా ఫొటోస్ సోషల్ మీడియాలోకి వచ్చాయి. అలాగే ఈ మంత్ మిడ్ నుంచి చివరి వరకు ఈ మూవీ షూటింగ్ ఇంగ్లాండ్లోని విండ్సర్ గ్రేట్ పార్క్లో ఉన్న విండ్సర్ క్యాజిల్లో జరగబోతుంది. మేబీ మూవీలో ఈ క్యాజిల్ని డాక్టర్ డూమ్ క్యాజిల్కి లాగాని లేదా చార్లెస్ జేవియర్ క్యాజిల్కి లాగాని మనకు చూపించవచ్చు. అలాగే ఈ మూవీకి సంబంధించి ఒక సెట్ ఫోటో బయటకు వచ్చింది. దాంట్లో జో రూసోతో పాటు ఆర్డీజే ఉన్నాడు. అయితే ఇంతకుముందు వచ్చిన సెట్ ఫోటోలో ఆర్డీజే మనకు షార్ట్ హెయిర్ లుక్లో కనిపించాడు. కానీ ఇక్కడ డిఫరెంట్ హెయిర్ స్టైల్లో మనకు అతను కనిపిస్తున్నాడు. అలాగే ఈ మూవీకి సంబంధించి ఒక రూమర్ వస్తుంది. ఈ డూమ్స్డే మూవీలో లోకి క్యారెక్టర్ కనిపించబోతుందని మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీలో లోకి సిరీస్లో కనిపించిన సిల్వీ క్యారెక్టర్ కూడా కనిపించబోతుందని ఒక రూమర్ వస్తుంది. అలాగే క్రిస్ హెమ్స్వర్త్ అతను థార్గా నటించడం మొదలుపెట్టి 15 సంవత్సరాలు అయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్లో అతను థార్గా నటించడం నాకు జీవితంలో గొప్ప హానర్స్లో ఒకటి. గత 15 సంవత్సరాలుగా నేను మ్యోల్నర్ని, ఆ తర్వాత స్టామ్ బేకర్ని గాడ్ ఆఫ్ థండర్గా పట్టుకున్నాను. కానీ దానిని నిజంగా స్పెషల్గా చేసింది ఏమిటంటే దాన్ని మీ అందరితో పంచుకోవడం. మీ ప్యాషన్, మీ చీర్స్ అండ్ ఈ పాత్ర పట్ల మీకున్న ప్రేమే నాకు అన్ని. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ద్వారా నా జర్నీని మర్చిపోలేని విధంగా చేసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్ డూమ్స్డే అని చెప్పాడు. ఈ పోస్ట్ చూసిన చాలామంది కూడా అతను థార్గా నటించబోతున్న చివరి మూవీ ఈ డూమ్స్డే మూవీనే అని, ఆ మూవీలో థార్ క్యారెక్టర్ చనిపోతుందేమో అని అనుకుంటున్నారు. నేనైతే అలా అనుకోవటం లేదు. గత 15 సంవత్సరాలుగా ఎంసీయూలో అతను థార్గా నడుస్తూ ఉన్నాడు. సో ఎంసీయూలో ఫేజ్ 1 నుంచి ఎప్పటికీ కంటిన్యూ అవుతున్న అతి కొద్ది క్యారెక్టర్స్లలో థార్ క్యారెక్టర్ కూడా ఒకటి. చాలా ఇయర్స్ నుంచి అతను ఆ క్యారెక్టర్లో నడుస్తూ ఉండడం అండ్ ఆ క్యారెక్టర్ని అందరూ ఆదరిస్తూ ఉండడంతో ఫ్యాన్స్కు థ్యాంక్స్ చెప్తూ అతను ఇలా పోస్ట్ చేశాడు. అలాగే మీ అందరికీ తెలిసిందే హ్యారీ పాటర్ టీవీ సిరీస్ రాబోతుందని. రీసెంట్గా ఈ సిరీస్లో కనిపించే లీడ్ క్యారెక్టర్స్ అయిన హ్యారీ పాటర్, రాన్ వీస్లీ, హెర్మనీ గ్రేంజర్ క్యారెక్టర్స్లో ఎవరు నటించబోతున్నారన్నది అనౌన్స్ చేశారు. ఈ సిరీస్లో హ్యారీ పాటర్గా డామినిక్ మెక్లాఫ్లిన్, రాన్ వీస్లీగా అలెస్టర్ స్టౌట్ అండ్ హెర్మానీ గ్రేంజర్గా ఆరబెల్లా స్టేంటన్లు నటించబోతున్నారు. ఈ ముగ్గురు ఈ సిరీస్ ద్వారానే వారి ఫిల్మ్ కెరీర్ని స్టార్ట్ చేస్తున్నారు. చూస్తుంటే పర్ఫెక్ట్ క్యాస్ట్లా కనిపిస్తుంది. మరి హ్యారీ పాటర్ సిరీస్కి సంబంధించిన ఈ న్యూ క్యాస్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.